హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నాయి గోమతి చక్రాలు. ఇవి వచ్చేసి సముద్ర తీర ప్రాంతంలో అయితే దొరుకుతాయి. మనకి శంఖాలు, గవ్వలు, గోమతి చక్రాలు ఇవన్నీ సముద్ర తీర ప్రాంతంలో అయితే దొరుకుతాయి, సముద్రం ఒడ్డున. ఇవి వచ్చేసి ఇవంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఇవి ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి గల్లు గల్లును తిరుగుతుంది అని అయితే పురాణాల ప్రకారం అయితే చెప్తున్నారు. చాలామందికి ఈ రోజుల్లో ఉండే సమస్య ఎంత సంపాదించినా డబ్బు నిల్చోవడం లేదు, నీళ్ళలా ఖర్చు అయిపోతుందని. అలాంటి వాళ్ళు మార్కెట్లో, స్టోర్స్లో ఈ గోమతి చక్రాలు అనేవి దొరుకుతాయి. ఇవి తెచ్చుకొని ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పసుపు కుంకుమతో ఆరాధిస్తే మనకి ఈ సమస్య అనేది తీరుతుంది. డబ్బు అనేది మెల్లమెల్లగా వృద్ధి చెందుతుంది. అలాగే ఇంకో సమస్య ఏంటి అంటే శత్రుభయం. ఎవరైతే శత్రువులు ఏ వైపు నుంచి దాడి చేస్తారని భయపడుతున్నారో అలాంటి వాళ్ళు కూడా ఈ గోమతి చక్రాన్ని తమతో పాటు పర్సులో పెట్టుకోవడం అలా చేస్తూ ఉండడం వల్ల అయితే ఈ శత్రుభయం నుంచి అయితే విముక్తి కలుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేని వాళ్ళు కూడా ఈ గోమతి చక్రాన్ని పడుకుని దిండు కింద పెట్టుకుంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది అనేది అయితే పురాణాల ప్రకారం అయితే చెప్తున్నారు. ఈ గోమతి చక్రాలు మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులు, పెద్ద సైజు నుంచి చాలా చిన్న సైజు వరకు ఉంటాయి. మనం ఈ గోమతి చక్రాలను తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకోవడమే కాకుండా మనకి లాకెట్ రూపంలో అంటే చైన్కి లాకెట్ టైప్లో కూడా ఈ గోమతి చక్రాన్ని అమర్చి మనం మెడలో ధరించుకోవచ్చు. అలాగే ఉంగరంలో గోమతి చక్రాన్ని ఉంగరం టైప్లో కూడా ధరించుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది గోమతి వృక్షం అండి, గోమతి చెట్టు. అంటే ఈ గోమతి చక్రాలని ఒక తీగకి ఈ విధంగా చుట్టి చూసారా, చిన్న చెట్టు రూపంలో పెట్టారు. ఇది పూజా మందిరంలో పెట్టుకుని రోజు పసుపు కుంకుమతో ఆరాధిస్తే సమస్యలన్నీ తీరిపోతాయి. చాలామందికి ఉండే డౌట్ ఏంటి అంటే ఈ గోమతి చక్రాలు మనకి ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ అవైలబుల్గా ఉంటాయని. మనం టెంపుల్స్కి వెళ్తాం కదా, టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు మనకి బయట చిన్న చిన్న దేవుడి విగ్రహాలు, అలాగే పువ్వుల దండలు, పూసల దండలు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు కదా. వాళ్ళ దగ్గర అయితే గవ్వలు, శంఖాలతో పాటు ఈ గోమతి చక్రాలు కూడా ఉంటాయి, వాళ్ళ దగ్గర కూడా దొరుకుతాయి. అలా కాదు, అలా దొరకలేదు అనేవాళ్ళు ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉన్నాయండి. ఆన్లైన్లో కూడా వీటిని అయితే మనం బుక్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ కూడా చాలా తక్కువలోనే ఉన్నాయి. మనకి మీడియం సైజ్ అయితే 20 రూపీస్, 10 రూపీస్ అలా ఉంటుంది. పెద్ద సైజ్ అయితే 50 రూపీస్ అలా ఉంటుంది. చిన్న సైజ్ అయితే మనకి 10కి 5, 4 అలా కూడా లభిస్తాయండి. చూసారా ఈ సైజులో. ఇది వచ్చేసి గోమతి చెట్టు. దీన్ని ఇంట్లో పెట్టుకుంటే చాలా చాలా మంచిదంట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గోమతి చక్రాన్ని మీకు అవైలబుల్లో ఉన్న దగ్గర తీసుకుని అయితే పూజా మందిరంలో పెట్టుకుంటారని కోరుకుంటూ, హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా.